హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున ఏపీలో ఏ ఏ ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి, ఏ ఏ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలలో భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి, ఏ ఏ జిల్లాలకు రెడ్ మరియు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ, ఈ యొక్క పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్నటువంటి 3 రోజుల పాటు శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, విజయనగరం జిల్లాలతో పాటుగా మనకు పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, వైజాగ్, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలతో సహా రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి మరో 3 రోజుల పాటు ఇదే వాతావరణం మనకు కనబడబోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో రానున్న మరో 3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, మల్కజ్గిరి, మలుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, మనకు రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలలో భారీగా వర్షాలు పడతాయని పేర్కొంది. కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్నటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు 2 జిల్లాల ప్రజలకు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ప్రజలందరూ ఉండాలని వాతావరణ శాఖ ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్లో మనకు ప్రకటించింది. అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కరెంటు, అలాగే ఎవరైతే రైతులు వర్షాలు పడే సమయంలో మీరు పొలాల్లో అలా ఉండొద్దని, ఎవరైనా అవసరమైతే తప్ప బయటికి రాకూడదని, అందరూ కూడా ఇండ్లలో తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మన యొక్క హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.